తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రతి దసరా పండుగకు తెలంగాణలోని దాదాపు 95 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోకి గొప్ప విజయం సాధించిన స్కీమ్ గా ఇది నిలిచింది. 2017లో ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పథకం ఫ్లాప్ అయింది. అప్పుడు నాణ్యత లేని సూరత్ చీరలు పంపిణీ చేయడంతో మహిళలు తిరస్కరించి కాల్చివేసి నిరసన తెలిపారు. కానీ 2018లో సిరిసిల్ల చేనేతన్నలతో నాణ్యమైన పట్టు చీరల్లాంటి వాటిని తయారు చేయించి నాణ్యమైనవి పంచారు. ఈ చీరలు మహిళల మనసును చూరగొన్నాయి. చీరలు తీసుకున్న మొత్తం 95 లక్షల మంది కేసీఆర్ కు ఓటు వేయకపోయినా ఇటీవల ఎన్నికల్లో బతుకమ్మ చీరల ప్రభావంతో కేసీఆర్ కు భారీగానే ఓట్లవాన కురిసింది. కేసీఆర్ బతుకమ్మ చీరల పథకం ఇప్పుడు ఏపీ టీడీపీ నేతలను తీవ్రంగా ఆకర్షిస్తోంది. రానున్న శాసనసభ ఎన్నికలకు ముందు మహిళలకు ఎరవేసేలా వారికి చీరలు పంపిణీ చేయాలని యోచిస్తున్నారట. తెలంగాణలో బతుకమ్మ పెద్ద పండుగగా చేసుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అంతే వైభవంగా చేసుకుంటారు. అందుకే ఈ సంక్రాంతికి మహిళలకు చీరలు పంచాలని మొదట టీడీపీ సీనియర్ నాయకుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మొదట నిర్ణయించారు. తన నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు 65,000 మందికి చీరలను పంపిణీ చేయనున్నట్లు జేసీ ప్రకటించారు. ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే రాజకీయాల్లో పోటీ చేయనని ప్రకటించారు. తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు తన కుమారుడు అస్మిత్ రెడ్డిని రంగంలోకి దింపారు. తాడిపత్రి నుంచి వచ్చే ఎన్నికల్లో అస్మిత్ రెడ్డిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే బతుకమ్మ చీరలను పంపిణీ చేసి గెలుపునకు బాటలు వేయాలని యోచిస్తున్నారు. ఇదొక్కటే కాదు, కేసీఆర్ మానసపుత్రిక అయిన రైతు బంధును కూడా టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పావులు కదుపుతుందట. తెలంగాణ మాదిరిగా కాకుండా ఏపీలో కౌలు రైతుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. వీరికి మాత్రమే వర్తించేలా రైతు బంధు స్కీమ్ ను వర్తింపచేయాలని, తద్వారా రైతన్నల ఓట్లు పడొచ్చని బాబు ప్లాన్ వేస్తున్నారట. ఇక మొత్తానికి కేసీఆర్ స్కీంలను ఏపీ టీడీపీ నేతలు కాపీకొడుతున్నారు. కేసీఆర్ పాలన బాగాలేదంటున్న వారే ఆయన స్కీంలు ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ జేసీ స్కీమ్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.